జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆ దేశం అట్టుడుకుతోంది. వెనజులా అధ్యక్షుడు మడురో మూడోసారి ఎన్నికల్లో గెలుపొందడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారంటూ ఎలక్షన్ కమిషన్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలంతా రోడ్డెక్కారు. ఫలితాల కంటే ముందే విడుదలైన ఎగ్జిట్ పోల్ సైతం విపక్ష కూటమి నేత గొంజాలెజ్ విజయం సాధిస్తారని తేల్చి చెప్పాయి. కానీ అనూహ్యంగా ఫలితాలు మాత్రం అధ్యక్షుడు మడురోకు అనుకూలంగా రావడంతో ఆ దేశంలో ఆందోళనలు మిన్నడంతో సైన్యం రంగంలోకి దిగింది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ ఎన్నికల్లో వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలాస్ మడురో మూడోసారి విజయం సాధించారు. ఆదివారం ఎన్నికలు ముగియగానే కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు 80% ఓట్ల లెక్కింపు పూర్తవగానే నికోలాస్ మడురో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆయనకు 51% ఓట్లు గెలుపొందారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం ప్రతిపక్ష పార్టీ నాయకుడు గొంజాలెజ్ ముందంజలో ఉన్నట్టు తేలాయి. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాదో మండిపడ్డారు. మడురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్కు ఓటేశారు. తమ బూత్ల వారి విశ్లేషణలో కూడా అదే తేలిందన్నారు. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మడురోకు అర్థమైపోయిందని, ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షలను పోలింగ్ బూత్ల నుంచి తరిమేశారన్నారు. అనంతరం మడురో చేతిలో కీలుబొమ్మ అయిన సిఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30,000 పోలింగ్ బూత్ల వారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దేశ ప్రజలంతా సోషలిస్టు విధానాలున్న ప్రతిపక్ష పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగినా మడురో విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల నిర్వహణలో డేటా ట్రాన్స్మిషన్కు సంబంధించి టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ఈ ఫలితాలపై తమకు నమ్మకం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరియా కొరీనా మచాదో వంటి ప్రతిపక్ష నేతలు ఎన్నికల్లో పారదర్శకతపై మిలిటరీ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మిలిటరీ పూర్తిగా అధ్యక్షుడు మడురోకే మద్దతుగా గతంలో నిలిచింది. గత 10 ఏళ్లుగా వెనిజులాను మడురో పాలిస్తున్నారు. ఎంతో సంపన్న దేశంగా వెనిజులాను తన నియంతృత్వ పోకడలతో బికారిగా మార్చేశారని మడురోపై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వెనిజులాలో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు ద్రవ్యోల్బణం అసలు అదుపు చేయలేని స్థితిలో ఉంది. దీంతో ఉద్యోగాలు లేక చాలా మంది యువత ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ సమస్యలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు అధ్యక్షుడు మడురో దేశాన్ని నడపడంతో విఫలమైనట్లు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. దీంతో దేశంలో ఆర్థిక స్థిరత్వం తీసుకువస్తామని మడురో ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరోవైపు ప్రపంచ దేశాలతో వెనిజులా సంబంధాలు స్నేహపూర్వకంగా లేవు. ఇక తాజా ఎన్నికల్లో పారదర్శకత లేదని అమెరికా అభిప్రాయపడింది. ఇంతకుముందు 2018 ఎన్నికల్లో కూడా మడురో గెలవడంతో ఎన్నికల నిర్వహణ మోసపూరితంగా జరిగిందని ఆరోపిస్తూ వెనిజులాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు మరోసారి మడురో అధ్యక్ష పదవి చేపట్టడంతో అమెరికా వెనిజులా సంబంధాలు మరింత దిగజారే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదివారం వెలువడిన వివాదాస్పద ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ వెనిజులాలో నిరసనలు మిన్నంటాయి. సెంట్రల్ కారకాస్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. నగరాన్ని చుట్టుముట్టిన పర్వతాలపై ఉన్న మురికివాడల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఆందోళనకారులు అధ్యక్ష భవనం వైపు దూసుకెళ్లారు. దీంతో భద్రతా బలగాలు నిరసనకారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో అధ్యక్ష భవనం వైపు దూసుకొస్తుండటంతో వారిని అడ్డుకునేందుకు కారకస్ వీధుల్లో భారీగా సైనికులు, పోలీసులు మోహరించారు. గుంపులుగా వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైవేలపై రాకపోకలను అడ్డుకున్న నిరసనకారులు టైర్లు కాలుస్తూ నిరసన తెలిపారు. అయితే పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో సాయుధ దళాలు, మిలిటరీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక సిటీ సెంటర్ చుట్టూ అన్ని రహదారులను దిగ్బంధించారు. అయితే వెనిజులాలో పరిస్థితులు అదుపు తప్పడంతో
పనామాతో పాటు డొమినికన్ రిపబ్లిక్ల నుంచి వచ్చే వాణిజ్య విమానాలను రద్దు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో రగులుతున్న విధ్వంస కాండపై మడురో స్పందించారు. నిజాన్ని అంగీకరించాలని, ఓర్పు ప్రశాంతతతో ఉండాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం వెనిజులాలో జరుగుతున్న ఘటనలకు కారణమెవరో తమకు తెలుసని, ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని ఎలా ఓడించాలో తమకు తెలుసన్నారు.